ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. మద్యం ముడుపుల వ్యవహారంలో విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని 2 సార్లు విచారించింది ఈడీ. మద్యం కుంభకోణం కేసుతో తనకు సంబంధం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో తాను ఎవ్వరి పేర్లు చెప్పలేదని తెలిపారు. మద్యం కుంభకోణానికి రాజ్ కేసిరెడ్డి కర్త కర్మ క్రియ అన్నారు విజయసాయిరెడ్డి. అంతే తప్ప ఈరోజు క్వశ్చనింగ్ కానీ మరి ఏ ఇతర కార్యక్రమం కానీ జరగలేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డేటా నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రశ్నలు తయారు చేసుకొని మరొక రోజు సమ్మన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క సీజ్ చేసినటువంటి ఈ యొక్క మొబైల్ ఫోన్ని ట్రైబ్యునల్కి, అంటే అపిలేట్ ట్రైబ్యునల్ ఉంటుంది, ఈడీలో ట్రైబ్యునల్ ఉంటుంది ఢిల్లీలో, ఆ ట్రైబ్యునల్కి ఒక ఓఏఎన్ అనేటటువంటిది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ట్రైబ్యునల్ నుంచి మనకు సమ్మన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ యొక్క ప్రొవిజనల్ ఆర్డర్ మీద మనం ట్రైబ్యునల్కి అబ్జెక్షన్ ఢిల్లీ ట్రైబ్యునల్కి తెలియజేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. ఎగ్జామినేషన్ ఏమి లేదమ్మా, ఈరోజు క్వశ్చనింగ్ ఏమి లేదు. సింపుల్గా డేటా అంతా కూడా కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ వాళ్ళ మాస్టర్ ఫైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం తప్ప అందులో అనుమానాస్పదం దాంట్లో ఏముంటుంది? ఏదో ట్వీట్స్ పెట్టిన డ్రాఫ్ట్ ట్వీట్స్ మళ్ళీ మాడిఫై చేసుకున్నవి, లేకుంటే ఏదైనా పొలిటికల్ స్పీచెస్ ఇలాంటివి ఉండాల్సిందే. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ను సీజ్ చేయడం జరిగింది. సార్, గతంలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కొంతమందికి నోటీసులు ఇచ్చి కూడా విచారిస్తున్నారు. వాళ్ళేమో మాకు సంబంధం లేదు, కావాలని మా పేరు చెప్పారని వాళ్ళు అంటున్నారు. నేను ఎవ్వరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా. నేను చెప్పిందంతా ఒక్కటే ఒక మాట. రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్తాను. నేను ఇంకా ఎవ్వరి పేర్లు చెప్పలేదు, నాకు తెలియని కూడా తెలియదు. విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిని కూడా చాలా సుదీర్ఘంగా విచారించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఒకసారి పిలిచినప్పుడు సుమారుగా 7 గంటలకు పైగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. చాలా కీలక విషయాలు, అతడి బ్యాంకు సంబంధించిన లావాదేవీలను కూడా అప్పట్లో తీసుకొని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత నేరుగా విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి కూడా అక్కడ కూడా చాలా సుమారుగా 8 గంటల పైగా ఇంట్లో సోదాలు చేసిన తర్వాత అతని వద్ద లభించిన 6 లక్షల నగదుతో పాటు ఒక ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా గతంలో విజయసాయిరెడ్డి చెప్పారు. తాజాగా ఈరోజు 2వసారి కూడా ఈడీ అధికారులు ఎదుట విచారణ హాజరైన నేపథ్యంలో కూడా తన ఫోన్ గతంలో ఇంట్లో సోదాలు చేసిన క్రమంలో సీజ్ చేసిన ఫోన్కు సంబంధించి కూడా తన ముందు ఓపెన్ చేసి అందులో డేటాను మొత్తం కూడా కాపీ చేసుకునే ప్రయత్నం చేశారు. వీటితో పాటు గతంలో ఇంటికి వచ్చినప్పుడు సీజ్ చేసిన 6 లక్షల రూపాయలకు సంబంధించిన నగదును కూడా తిరిగి తనకిచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. మరొకసారి కూడా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా ఇటు రాజ్ కేసిరెడ్డి అంటూ కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేశారు. దీనికి సంబంధించి కూడా గతంలో చాలాసార్లు కూడా అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈసారి కేవలం ఎలాంటి అంశాలు అడగలేదు, కేవలం ఆ ఫోన్కు సంబంధించిన గతంలో తన ఇంట్లో సోదాలు చేసిన క్రమంలో సీజ్ చేసిన ఫోన్కు సంబంధించి మాత్రమే అందులో డేటాను మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం విజయసాయి చేసిన నేపథ్యంలో మరొకసారి విచారణకు పిలిచినా కూడా తాను వచ్చేందుకు సిద్ధంగా ఉంటా అంటూ కూడా విజయసాయి చెప్పారు. కాబట్టి పూర్తిసారి, ఎందుకంటే నిన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇప్పటికే పిలిపించి కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. కొంత వారి వద్ద ఉన్న ఆర్థిక లావాదేవీలు సంబంధించి వారు, ఎందుకంటే 60 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ సంపదకు సంబంధించి కూడా తర్వాత వారి ఖాతాల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత కొన్ని భూములు కొనుగోలు చేసినట్టుగా ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చిపోయిన తర్వాత మరొకసారి విజయసాయిరెడ్డిని పిలవడం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని ఈడీ అధికారులు విచారించి విచారణకు పిలిచి విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.